సిటీలోని గచ్చిబౌలి స్టేడియంలో సమ్మర్ క్యాంప్లో భాగంగా 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ అనంతరం కూడా వారికి సర్టిఫికేట్ జారీ చేస్తారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ యొక్క 45 రోజుల పాటు సమ్మర్ క్యాంపు జరుగుతుంది. అయితే ఎన్ని రకాల స్పోర్ట్స్ ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు, సమ్మర్ క్యాంపు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది, సో సమ్మర్ క్యాంప్లో ఎంతమంది పాల్గొంటున్నారు, వారు ఏమంటున్నారు, కోచ్లు ఏమంటున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులకు యువ క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 7, 2026 వరకు జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ వేసవి శిబిరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ శిబిరాల్లో బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బాక్సింగ్, అథ్లెటిక్స్, క్రికెట్, హాకీ, కబడ్డీ, కరాటే, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్ వంటి పలు క్రీడా అంశాల్లో నిపుణులైన కోచ్లు శిక్షణ అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మైదానాలు, ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన కోచ్లతో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ఫీజుల్లో నాణ్యమైన శిక్షణ కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. Summer camp is very much important because that is the only time when we are able to have more athletes or swimmers or participants who are coming in, where we can really assess what their ability is based on some basic scientific testing and their ability to swim and the love for the water they have. So summer camp last year also we had 330 applications in Gachibowli Stadium overall, and we have 3 pools over here. We have a diving pool, a main racing pool and a 25-meter warm-up pool. So we first introduced them as to water low entry etla cheyale, exit etla cheyale. Once after that, then water confidence is where we want them to get familiarization with water, and using some basic equipments and tools where they are able to get comfortable. Once they gain confidence and they are able to behave confident and understanding how the movement is in the water, then we introduce them to basic techniques where they are able to do the propulsion, where they are able to move by themselves. So this is a span of 45 days అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళకి స్విమ్మింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. సో మన దగ్గర వచ్చే స్విమ్మర్స్ అందరూ లెర్న్ టు స్విమ్ కోసం వస్తారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 300 అప్లికేషన్స్ వచ్చినాయంటే 300 నుంచి ఆల్మోస్ట్ 90 to 95% స్విమ్మింగ్ నేర్చుకుంటారు. మళ్ళీ ఎవరు స్విమ్మింగ్ నేర్చుకున్నా వాళ్ళకి మల్టిపుల్ ఏజ్ కేటగిరీస్లో అండర్ 6, అండర్ 8, అండర్ 12 అండ్ సో ఆన్, అండర్ 18 దాకా వాళ్ళకి స్విమ్మింగ్ కాంపిటీషన్ చేసి we give them certificates and medals also. ప్రతి ఇయర్ కూడా ఎంతో ఘనంగా ఈ సమ్మర్ క్యాంపు అథ్లెటిక్స్ కోచింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా నెంబర్స్ పెరుగుతూ ఉన్నారు. 50 అబోవ్ మెంబర్స్ అథ్లెటిక్స్లో ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్కి బేసిక్గా ఏంటంటే ఈ బిగినర్స్ ఎక్కువ మంది రావడం జరుగుతుంది. సో వీళ్ళకి మేము స్టార్టింగే ఇనీషియల్గా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వకుండా వీళ్ళకి ఒక ఫౌండేషన్ లాగా మేము ఈ ట్రైనింగ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏబీసీ అని అంటాము, ఎజిలిటీ, బ్యాలెన్స్, కోఆర్డినేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో చిన్నపిల్లలకి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ ఏదైతే ఎజిలిటీ, బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ దీంతో పాటు వీళ్ళు ఏంటంటే డైలీ లైఫ్ స్టైల్ని ఈజీగా లీడ్ చేయగలుగుతారు. సో పిల్లలు ఇప్పుడు ఏంటంటే నవడేస్ ఏంటంటే అంతా టచ్ బటన్ సిస్టమ్ అయిపోయింది. దెర్ ఈజ్ అ నో ఫిజికల్ ఎగ్జర్షన్. సో దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలు చిన్న వయసు నుంచే ఒబేసిటీ అని చెప్పేసి, ఇట్లా డయాబెటిక్ అని చెప్పేసి, నాక్ నీస్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ హెల్త్ డిసార్డర్స్ ఉన్నాయి. సో వీటిని అన్నిటిని ఓవర్కమ్ కావాలని అంటే పిల్లలు ఈ యొక్క సమ్మర్ క్యాంప్లోనే కాదు, రెగ్యులర్ ప్యాటర్న్లో కూడా వీళ్ళకి డైలీ లైఫ్ స్టైల్లో 1.5 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వేసవి శిబిరాల ద్వారా అనేక మంది ప్రముఖ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని నిర్వాహకులు పేర్కొన్నారు. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్ వంటి క్రీడా దిగ్గజాలు కూడా ఇటువంటి వేసవి శిబిరాల ద్వారానే తమ ప్రతిభను చాటుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ కి పరిమితం కాకుండా ఆరోగ్యం, క్రమశిక్షణ, మనోవికాసం పెంపొందించుకునేందుకు ఈ క్రీడా శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉచిత యోగా, జుంబా శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 7 వరకు సమ్మర్ క్యాంపు స్పోర్ట్స్ అథారిటీ కండక్ట్ చేస్తుంది. ఈ సమ్మర్ క్యాంప్లో దాదాపు ఇప్పుడు వరకు హాకీలో 100 మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ అక్కడ హాకీ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవ్వలేదు. మా మధు సార్ చొరవతో ఆయన చొరవతోనే ఇక్కడ 100 మంది పిల్లలకి ఈ అవకాశం దొరికింది. ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ పిల్లలు ఇక్కడ ఆడడం అనేది వాళ్ళ అదృష్టం అన్నమాట.
ఇంక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుని, ఎందుకంటే మన దగ్గర మన తెలంగాణలో ఉన్నాయి ఓన్లీ హైదరాబాద్లో ఒక 4 గ్రౌండ్స్, దాంట్లో మళ్ళీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఇవి 2 ఉన్నాయి మన దగ్గర. ఒకటి వచ్చి ఆర్ఆర్సీలో ఉన్నది, ఒకటి బేగంపేటలో అది ఖరాబ్ ఉన్నది. కాబట్టి మన తెలంగాణ ఉన్న 2 కాబట్టి పిల్లలు ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కూడా, ఎందుకంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ స్కూల్ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వస్తే మేము మా సహకారం అందిస్తాం. అట్లాగే ఇక్కడ ప్రస్తుతానికి సమ్మర్ క్యాంప్కి మా మధు సారు ఏమి లోటుపాట్లు ఏమి తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యన వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్కి కొత్త 2 టర్ఫ్లు వేశారు మనకి. ఇది మెయిన్ పిచ్, పక్కది సెకండ్ పిచ్ ఉన్నది. ఎందుకంటే దాదాపు 20 crores ఇంత డెవలప్ చేయడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఇది అయింది. ఎందుకంటే అప్పుడున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వేసిన తర్వాత మన గ్రౌండ్ రాలేదు. ఎందుకంటే ఇది ఆపరేషన్ గేమ్స్ జరిగినప్పుడు ఇది చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇదే. కాబట్టి పిల్లలు అంటే ఫ్యూచర్లో ఇక్కడ అకాడమీ కూడా వస్తుంది, ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ హాకీ అకాడమీ మెన్ అండ్ ఉమెన్కి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా వస్తే స్పోర్ట్స్ అథారిటీకి మాకు కానీ సమ్మర్ క్యాంప్కి కొత్త గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పిల్లల్ని పిక్ చేసుకోవడానికి మంచి అవకాశం. मैं इंडिया कैंप के लिए सिलेक्ट हुआ था, भोपाल में हुआ था वो कैंप. टूर्नामेंट राजगीर बिहार में हुआ था. క్రీడాకారులు కోచ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి భవిష్యత్తు క్రీడా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇయర్ మేము సమ్మర్ క్యాంప్లో పిల్లలు ఏదైతే చేస్తామో లాస్ట్ ఏదైతే ఎండ్ ఆఫ్ ది సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ అప్పుడు ఇంటర్మోరల్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు పిల్లలకు మెడల్స్ సర్టిఫికేట్స్ మా సొసైటీ నుంచి ఏదైతే వస్తాయో అవి ఇచ్చేసిన తర్వాత మేము క్లోజింగ్ సెరమనీ చేస్తాం. అదేవిధంగా ఇందులో నుంచే టాలెంటెడ్ పిల్లల్ని మేము పేరెంట్స్ని మోటివేట్ చేసి రెగ్యులర్ వచ్చేటట్టు పిల్లలను తయారు చేసుకుంటాం. ఆ రెగ్యులర్ వచ్చిన పిల్లలతోటే మేము ఈవెన్ స్కూల్ గేమ్స్ కానీ మా దాంట్లో అండర్ 15 ఈవెంట్ ఉంది, అండర్ 17 ఉంది, స్కూల్ గేమ్స్ కానీ ఇవన్నిటికీ మేము సౌత్ జోన్కు కూడా మేము పిల్లలు దీంట్లో నుంచే తయారు చేస్తూ ఉంటాం అనమాట. సబ్జెక్ట్ టీమ్ అనేది మాకు ఒక సమ్మర్ క్యాంప్ అనేది ఒక బేస్ అనమాట. పిల్లలు పర్టికులర్గా గ్రాస్ నుంచి ఎక్కడ దొరుకుతారంటే మాకు ఈ సమ్మర్ క్యాంప్ నుంచే దొరుకుతారు. మాది సమ్మర్ క్యాంప్ 6 to 9, 8కి క్లోజ్ అవుతుంది పిల్లలకి. తర్వాత సీనియర్ పిల్లలు వస్తారు. తర్వాత ఈవినింగ్ 4:30 to 7 వరకు చేస్తూ ఉంటాం. సమ్మర్ క్యాంప్ మాకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మేము సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం, మళ్ళీ మెడల్స్ కూడా ఇష్యూ చేస్తాం. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈ ఇయర్ రెస్లింగ్ చాలా ఆదరణ ఉంది. రెస్లింగ్లో ఎప్పటికీ కూడా మాకు రిజల్ట్ ఉంటుంది. నేషనల్ మేల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఉన్నారు నా దగ్గర, నేషనల్ గేమ్స్ ఆడిన పిల్లలు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ అండర్ 15 జూనియర్, యూనివర్సిటీ, సీనియర్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఈ సెంటర్ నుంచి సంవత్సరానికి 60 నుంచి 100 పిల్లలు నేషనల్స్ ఆడతారు. ఈవెన్ స్కూల్ గేమ్స్ కానీ, సబ్ జూనియర్ కానీ, జూనియర్ కానీ, యూనివర్సిటీస్ కానీ, సీనియర్ నేషనల్స్ కానీ, సౌత్ జోన్స్ కానీ ఈ విధంగా మేము పార్టిసిపేట్ చేస్తాం. మాకు ఇంకొక ఈవెంట్ గ్రాప్లింగ్ రెస్లింగ్ కూడా ఉంది. గ్రాప్లింగ్ రెస్లింగ్లో మాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. దాంట్లో కూడా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్లో వచ్చిన పిల్లలకి మనం బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాం అనమాట. బేసిక్ టెక్నిక్స్, ఫన్ గేమ్స్ ఇవి నేర్పిస్తాం. వీళ్ళల్లో ఎవరైతే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి జూన్ నుంచి కూడా మేము రెగ్యులర్ కోచింగ్కి తీసుకుంటాం. వాళ్ళకి స్టేట్కి, నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్కి అట్లా ప్రిపేర్ చేస్తాం పిల్లలకి. మాకు ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్కి 100 to 150 మెంబర్స్ జాయిన్ అవుతారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, స్టేడియంస్ అన్నీ మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్క ప్లేయరు దీనికి యూటిలైజ్ చేసుకోవాలని నేను చెప్తున్నా. దీనికి రిజిస్ట్రేషన్ చేయమంటే మనకి యాప్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఆ లింక్లో వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలా. వాళ్ళు అడ్మిషన్ చేసుకొని ఇక్కడ వస్తారు. సో వాళ్ళకి మనం తీసుకుంటాం. ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంపు చాలా బాగా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. లుక్స్ లైక్ పేరెంట్స్ కూడా బాగా అవేర్నెస్ పెరిగిందని అనుకుంటున్నాం. సో వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఇయర్ ఈ స్టేడియంలో సమ్మర్ క్యాంప్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఒకసారి సమ్మర్ క్యాంప్లో పిల్లలకు అలవాటు పెడితే వాళ్ళ సంవత్సరం అంతా కనీసం ఏంటంటే మరి దీన్ని రావడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి ఎనీవేస్ ఏంటంటే పొద్దున్న 5 లేవడం అలవాటు అవుద్ది. తర్వాత ఏంటంటే గ్రౌండ్కి వస్తారు, మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్తారు. శుభ్రంగా రాత్రి మొబైల్ అవి లేకుండా హ్యాపీగా పడుకుంటారు. కాబట్టి పేరెంట్స్ కాస్త టైం తీసుకుని మేము బిజీ అనకుండా మీరు ఎలాగైతే సమ్మర్ క్యాంపు తీసుకుని వస్తున్నారో పిల్లల్ని అదేవిధంగా సంవత్సరం అంతా తీసుకుని వస్తే కొద్ది పిల్లల్లో కూడా ఏంటంటే మటుకు వాళ్ళలో కూడా కొంత చైతన్యం వస్తుంది. మీరు కొద్దిగా టైం తీసుకుని వాళ్ళని కనుక ఏంటంటే ఇటువంటి క్యాంపులు తీసుకుని వచ్చి వాళ్ళని అలవాటు చేసి దాన్ని అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే గవర్నమెంట్కి కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువలో మీరు ఈ సమ్మర్ క్యాంప్ ఇస్తారు ఇక్కడ. దాని తోడు మీరు చూస్తే గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవు. మీకు స్విమ్మింగ్లో ఒక సమ్మర్ క్యాంప్ ఇస్తున్నారు, ప్లస్ తర్వాత మీకు ఫుట్బాల్ ఉంది, ప్లస్ అథ్లెటిక్స్ ఉంది, ప్లస్ రెజ్లింగ్ ఉంది,
హాకీ ఉంది, మీకు కావాల్సిన అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి. గచ్చిబౌలి షూటింగ్ రేంజ్ లో కూడా షూటింగ్ క్రీడలో పిల్లలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు నిర్వహిస్తున్న ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలు క్రీడా మైదానాల వైపు మరింత ఆకర్షితులవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ యొక్క గచ్చిబౌలి స్టేడియానికి సంబంధించి అడ్మినిస్ట్రేటర్ మధు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సమ్మర్ క్యాంప్లో ఎట్లా జరుగుతుంది, వీరు వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయా, సో ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఆయన ఎట్లున్నది ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ రకాల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు, కోచ్లు ఎంతమంది ఉన్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు నిర్వహిస్తున్నారు? నేను గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్. సో అంగరంగ వైభవంగా మా గచ్చిబౌలి స్టేడియంలో సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 6 వరకు ఈ సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అంతా ఆన్లైన్ ప్రాసెస్లోనే ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ మా ఎల్బీ స్టేడియం హెడ్ ఆఫీస్ నుంచే వాళ్ళకి ఐడి కార్డు ఇష్యూ చేయడం జరిగింది. వారు జాయిన్ అయ్యి వారి యొక్క ఆ కోచింగ్ నడుస్తుంది, చాలా అద్భుతంగా నడుస్తుంది. గచ్చిబౌలి స్టేడియం అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన స్టేడియం. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన స్టేడియంలో చాలా తక్కువ ఫీజు, అంటే ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల నివసించే హై స్టాండర్డ్ నుంచి లో స్టాండర్డ్స్ అనే అందరికీ అనుగుణంగా ఉండే ఒక 1000 రూపాయల ఫీజుతో మేము 10 రకాల డిసిప్లిన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అవన్నీ మీరు కూడా చూశారు. స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, రెస్లింగ్, ఇదే విధంగా ఇంకొక 2-3 డిసిప్లిన్స్ మేము నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహణ అనేది పిల్లల లోపల ఒక నూతన శక్తిని అనేది బయటికి తీసుకొస్తుంది. ఎందుకంటే పిల్లలు 1 ఇయర్ వాళ్ళ చదువు మీద దృష్టి కేంద్రీకరించి స్వతహా వాళ్ళు ఒక రిక్రియేషన్ కోరుకుంటారు. ఆ రిక్రియేషనే మాకు ఈ సమ్మర్ క్యాంప్. పిల్లలకు రిక్రియేషన్ అయితే మాకు ఇది ఒక టాలెంట్ ఐడెంటిఫికేషన్. మేము సబ్ జూనియర్ స్థాయిలో మేము ఇది నిర్వహిస్తున్నాం. అంటే అండర్ 8 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు మేము వీళ్ళని తీసుకున్నాం. సో ఇదేంటంటే ఒక టాలెంట్ ఐడెంటిఫికేషన్, వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి కోచింగ్ ఇవ్వాలనేది మేము డిసైడ్ చేసుకొని ఆ లిస్టును కూడా మేము హెడ్ ఆఫీస్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఓవరాల్గా 10 డిసిప్లిన్లలో ఒక 500 మంది చిల్డ్రన్స్ పాల్గొంటారు. వీళ్ళలో ప్రతి డిసిప్లిన్కి ఒక 10 మెంబర్స్ ఎవరైతే హై స్టాండర్డ్స్ పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసి ఆ లిస్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్స్ మేము 400 వరకు రిజిస్ట్రేషన్ ఉండే. మేము ఈసారి హాకీ డిసిప్లిన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చేసిన ఇయరే మాకు ఇక్కడ 100 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు గత 10 డేస్ నుంచి చూసినట్టయితే హైదరాబాద్ సిటీలో స్విమ్మింగ్ ఫుల్ నిర్వహణలో కొన్ని లోపాలు ఉండడం వల్ల అక్కడక్కడ మీరు 2-3 వ్యక్తులు కూడా చనిపోవడం చూసారు. అటువంటివి కూడా నివారించడానికి మేము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ స్విమ్మింగ్ పూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము ఒక 3 డేస్ లైఫ్ గార్డ్ కోర్స్ నిర్వహించడం జరిగింది. ఆ లైఫ్ గార్డ్ కోర్సులో వాళ్ళు సిపిఆర్ అంటే ప్రమాదం జరిగినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, అదేవిధంగా ప్రమాదంలో ఉన్న వాళ్ళని ఎట్లా రక్షించాలి అనే వాటికి సంబంధించిన టెక్నీషియన్తో ఒక 3 డేస్ కోర్సు కూడా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సర్టిఫైడ్ 36 లైఫ్ గార్డ్ను కూడా మేము సమకూర్చడం జరిగింది. ఎక్కువ మంది విద్యార్థులు ఇటు యువతి యువకులు కూడా ఎక్కువగా వచ్చి పాల్గొంటున్నారని చెప్తున్నారు. నేరుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తే ఇక్కడ కోచింగ్ ఇస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.